మన బాయ్తో ఈరోజు డే 24 ఆఫ్ లివింగ్. బాయ్ ఏంది బాయ్ ఇది? రోజు నిన్ను పొద్దుగా లేపు నాకు అలారం జాబ్ లెక్క అయిపోయింది. ఎవడిచ్చిండ్రా నీకు ఆ ఉద్యోగం? అల్లారం అట్లీస్ట్ బంద్ చేస్తే అయిపోతుంది. నువ్వేంట్రా ఒకటే మ్యూజిక్? ఎవరిచ్చేది ఏంది? నేనే తీసుకున్నా. దండంరా దూత నీకు. జరిగేగా నేను వెళ్ళిపోతా. ఎటు పోతున్నావు? నేను కూడా వస్తున్నా. ఈరోజు కిందేమో సెలబ్రేషన్ చేస్తురు, పోయి చూద్దాం నడు. పద మనం కూడా సెలబ్రేట్ చేద్దాం. అయ్యో మన మధ్యలోపు అందరు వెళ్ళిపోయారండి. అగో మన జెండా జిమ్మి, వందే భారత్ చెప్పు. వీడికి ఫ్రీడమ్ ఇచ్చి బొక్క, అది వందే మాత్రం భయ్యా. ఇంకా బాయ్ పనులు అయ్యాక ఫ్లాట్కి వచ్చి ఓట్ మిల్ చేసుకున్నా. ఫైనల్ పాల్గొయడం అయితే వచ్చింది. ఓట్ మిల్ తింటూ వర్క్ చేస్తుంటే బాయ్ వచ్చిండు. ఏంది బాయ్ ఎప్పుడు నువ్వు తినుడేనా? నాకు పెట్టేది లేదా? అట్లా పెట్టే ఇట్లయినావు. సరే చూడు, ట్రేడ్స్ గురించి చెప్తా. ఏ పో బాయ్, నాకు ఇంట్రెస్ట్ లేదు నీ జపానీస్ మీద. అట్లా కాదు జిమ్మి, చూడు గోల్డ్ ఆల్ టైమ్ హై రీచ్ అయింది. మనం తీసుకున్న ట్రేడ్ లాంగ్ పొజిషన్ ప్రాఫిట్స్ లో బుక్ అయింది. తినేసాక క్లీనింగ్ పని స్టార్ట్ అయింది. నిన్న ఫ్రెండ్స్ అందరు రావడం వల్ల బౌల్ ఎక్కువ వాడేసినాం అండ్ పని కూడా ఎక్కువైంది. సో అంతా క్లీన్ చేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఇంకా కొంచెం గ్యాప్ తీసుకొని క్యాల్సనిక్ స్టార్ట్ చేస్తాం. ఈ రోజు పుషప్స్, పైక్ పుషప్స్, హ్యాండ్ స్టాండ్ అండ్ ఎల్ సెట్ ప్రాక్టీస్ చేసిన. కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటి నుండి. ఓడి అమ్మా, ఏంది బాయ్ ఉల్టా అయిపోయినావు? తలకెక్కిందికి పోయింది, కాలు పైకి వచ్చినాయి. జాగ్రత్త, లేకపోతే హాస్పిటల్ ఓడైతుంది. ఇంకా స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయినా. మమ్మీ వీడియో కాల్ చేసింది. ఈ రోజు మా ఇంట్లో సమ్మక్కకు పెట్టుకుంటారు, అందుకే నన్ను జల్దీ స్నానం చేసి కాల్ చేయమంది. ఇక నేను జిమ్మి బాయ్ దేవుడికి దండం పెట్టేసి మమ్మీతో కాసేపు మాట్లాడినాం. అయ్యాక ఈ రోజు లంచ్ లో మనం కూడా దేవునికి మొక్కి చికెన్ వండేసినాం. అట్లనే జిమ్మి గాడికి వాడు చికెన్ రైస్ పెట్టేసిన. అబ్బా యాంపర్ మే బంపర్. నేను కూడా చికెన్ ఫ్రై అండ్ రైస్ వేసుకుని తినేసిన. సింపుల్ మీల్స్ అప్పుడప్పుడు మస్తు సింపుల్ గా ఉంటది. ఇంకా ఈ రోజు చాలా వర్క్ ఉండే, అది చేస్తూ కూర్చున్నా ఈవినింగ్ అయిపోయింది. వీడు మళ్ళీ ల్యాప్టాప్ పట్టుకున్నాడు, నాకు అటెన్షన్ అస్సలు ఇస్తలేడు. నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకుని జిమ్మి బాయ్ని వాక్కి తీసుకెళ్ళినా. ఇంకా జల్దీ పనులు కంప్లీట్ చేసుకుని ఫ్లాట్ కి వచ్చేసినాం. వచ్చాక మళ్ళీ వర్క్ కంటిన్యూ అయింది. మనం పెడదాం అనుకున్న వర్క్ షాప్ మీద వర్క్ ఎక్కువైపోయింది. అట్లనే నా నార్మల్ స్కెడ్యూల్ కొంచెం ఆగమాగమైంది. అందుకే ఎడిటింగ్ అండ్ పోస్టింగ్ లో కొంచెం డిలే అవుతుంది. ఇది అయ్యాక మనం నార్మల్ స్కెడ్యూల్ లోకి వెళ్ళిపోదాం. డైలీ వస్తాయి మన బాయ్తో రీల్స్. అసలు ట్రేడింగ్ వర్క్ షాప్ కి మాక్సిమం 150 పీపుల్ వస్తారు అనుకున్నా, కానీ దగ్గర 1400 పీపుల్ వచ్చారు. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ మందే వచ్చారు. సో అంతమందికి మీటింగ్ కండక్ట్ చేసే ప్లాట్ఫామ్ చూస్ చేయడానికి టైం పట్టింది. మ్యాక్స్ అయితే అన్నిట్లో 100 మెంబర్స్ లిమిటే ఉంది. సో దాని మీద ఎక్కువ టైం వేస్ట్ అయిపోయింది ఏ ప్లాట్ఫామ్ చూస్ చేసుకుందామని. అందరి రెస్పాన్సెస్ అయితే లెర్నింగ్ అండ్ గెయినింగ్ సమ్ నాలెడ్జ్ బేసిస్ మీదనే ఉన్నాయి. నేను మెయిన్ గా వర్క్ షాప్ కండక్ట్ చేసేదే దానికోసం. అండ్ ట్రేడింగ్ లో రియల్ ట్రూత్స్, ఇంకా మంత్లీ 1 lakh ప్లస్ ఎలా ఎర్న్ చేయాలి, ఇంకా దీనికి ప్రాపర్ గైడెన్స్, మెంటర్షిప్ ప్రోగ్రామ్, పర్సనల్ అసిస్టెన్స్, కాల్స్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేయడానికి ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళందరికీ ఈ వీడియో లైవ్ అయినాక మెయిల్ వస్తుంది. అందులో లింక్ విత్ టైమింగ్స్ ఉంటది వర్క్ షాప్ ది. అండ్ బయోలో నుండి ఫామ్ లింక్ తీసేస్తున్నా. లెట్స్ మీట్ ఇన్ ద వర్క్ షాప్. నువ్వు ఇక పడుకోవా? నువ్వు పడుకో జిమ్మి, నాకు టైం పట్టేటట్టుంది. నీ ఇష్టం. శుభరాత్రి గైస్.